చాట్ జీపీటీ అదే సార్కలు వచ్చినాయా చాట్ జీపీట్లా జర రాగరే అదే చార్కలకు సర్జరీ కానీ చెప్పిన క్యారీ బ్యాగులు వచ్చినాయి మా వానికి. ఈ క్యారీ బ్యాగులకు నేనేమంటారా మల్లేశా, ఆ పరమేశ్వరం దగ్గర మస్తు ఉన్నాయి మన ఆస్తి, అలాగే 1 కోటి రూపాయలు ఇస్తే అమెరికా వెళ్ళి మన సర్జరీ చెప్పుకొచ్చుకో, ఈ క్యారీ బ్యాగులు మొత్తం పోతాయి. ఇంకేమరా మల్లేశా, మా ఊరికి క్యారీ బ్యాగులు వచ్చినాయి అని పాపం అలిగింది, బాగానే గట్టినే తగిలింది కొడుక్కి. తగదా భగవంతుడు చూడరా, చూస్తూనే ఉంటాడు. భువనగిరి దడ రెడ్లు ఎలవలో మొదలైన టెన్షన్ రారి వాళ్ళు ఎట్లా అంటే రోజు పొద్దుగాలు ఏమైనా ఉత్సవోత్తరు చూసినావా, అట్లా చూస్తారు నిన్ను. నువ్వేమో నన్నే పట్టించుకుంటారు అని ముడుతున్నావు. ఆడ కుక్క వదిలేసారు నేను. ఇప్పుడు పిచ్చి కుక్కను కొడితే ఏమొస్తుంది, అది పిచ్చి కుక్కేనా, అట్లా ఉంది వాళ్ళ ఆలోచన. ఈడేమో జైజన్ మొదలైంది అంటాడు. ఎన్ని గెలుచుకొస్తారో రేపు మండల పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, లేదంటే హైదరాబాద్ జిహెచ్ఎం ఎన్నికలు ఉన్నాయి. ఆడ మేయర్ సీటు కొట్టు, టీఆర్పీ పార్టీ మేయర్ సీటు కొడుతుండే అడ్వాన్స్ గా చెప్తాను నేను ఒక్కరినే. ఇక రాజ్యాధికార సభపై బెంగ కాదు, కబ్జాధికార సభపై బెంగ. బీసీ సమాజాన్ని ఏకం చేస్తున్న సింగఫండ్, జేఏసీ పార్టీ పోషిస్తున్న టీఆర్పీ, పార్టీలకు అధికంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న వైనం. గతంలో కులాల వారి అని సభలు, అందుకే భయపడిన అగ్రవర్ణాలు. కానీ ఇప్పుడు సబ్బండ బీసీ కులాల సభ జగన్పై ఓ పని చేయి, డబ్బా పరస్పర డబ్బా, ఈ డబ్బా కొట్టుకో, నీ డబ్బా నీ దాంట్లో తప్ప ఏ డబ్బాలు రాదు. ఎవరన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో చింతపాటి నవీన్ పటేల్ గారి సభ గురించి పేపర్లో వార్తలు రాస్తురా, కుక్కలు తెట్టలేదు నిన్ను, బజార్ల కుక్కలను నేను నీకంటే చారు చూపి వచ్చిన కొడుకు క్యారీ బ్యాగులు వచ్చినాయి చూడరా. ఎలుగోటు కంటే ఇప్పుడు మా సొమ్ము తిని నా చాయ పదవులు ఉన్నాయి. ఇది పార్టీ ఆఫీసా అనే చెప్పి, ఇది పార్టీ ఆఫీసా, మీరు దీని పార్టీ ఆఫీస్ అంటారా, నేనైతే అన్నా ఇది ఏంటి వార్తలు స్టూడియో, ఇది మనది ఎంతో గానికి అంతే, వాడు పార్టీ ఆఫీస్ అంటారు. దానికి నేను ఏమన్నా కుర్చీలు వచ్చే స్థలం కూడా లేదు. ఏం చేయాలనో ఎట్టనో ఓ పాట గుర్తొస్తుంది రా మల్లేశు, నిన్ను నీ కబ్జా పార్టీ చూస్తే ఓ పాట గుర్తొస్తుంది. లంగలున్నారు పచ్చి దొంగలున్నారు, ఈ పాట ఏంటో ఒకసారి. లంగలున్నారు పచ్చి దొంగలున్నారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మీకు మీ పార్టీలో ఉన్న కబ్జా కోర్లకు బాగా సెట్ అవుతుంది, రాసి పెట్టుకోరియా. ఇక దద్దరు రిలుతాడు అమ్మ, దద్దరు రిలుతుంది. ఇప్పుడు నువ్వు దద్దరు రిలుతలేదు, రోజు ఈ ఆకు మనలు పెట్టుకొని రిపోర్ట్ కొట్టడంలో దద్దరు వెళ్తుందా, రిపోర్ట్ కొట్టడంలో కొద్ది పనులు చేయడంలో దద్దరు వెళ్తున్నట్టున్నాయా మా మళ్ళీ రండ పని. సో మరి ఆ దద్దరిల్లే పూర్వక మీరే చెప్పాలి. సో వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇటువంటి లుచ్చల్ని ఎంకరేజ్ చేస్తూ పోతే బీసీ సమాజాన్ని ముందరబెట్టి, బీసీలను ముందరబెట్టి రెడ్డిలో ఉచ్చరాగే, కాంగ్రెస్ లో ఉన్న రెడ్డిలో ఉచ్చరాగే దుర్మార్గమైన కార్యక్రమం ఈ పార్టీ. రేపు పోయి డొప్ప పట్టుకొని రాగలరు. సో అందుకే మనం అప్రమత్తమై అసలు సిసలైన బీసీ ముందు తీసుకెళ్దాం. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకొని పోవాలని జేఏసీ ఏర్పాటు చేశాం. ఆ జేఏసీ పాత్ర పోయిస్తున్నాడు. మండిపల్లికి మగరాజు అన్నట్టు వాళ్ళు చేసిన కార్యక్రమానికి వీడు మోతవారని చెప్పి ఎదురుతుంది దొంగ. నాకు నేను చెప్తా కానీ బీసీ అంటే ఈ తెలంగాణలో ఎవరు లేడు, ఈడొక్కడే అన్నట్టు నట్టు చేయాలి. దాన్ని పేపర్లోనే డబ్బు కొట్టి డబ్బు నా కొట్టుకుని అందరితో కొట్టి ఆ డబ్బు ముందర పడతారు ఈ జోలి. ప్రజలు నాలో ఎన్నుకోమో తెలుసుకుంటున్నారు.